హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం కోలుకున్నానండి. ఇప్పుడైతే ఆరోగ్యం కొంచెం చక్కబడ్డది. పూర్తిగా కాదు, కొద్దిగా అయితే చక్కబడ్డది. మొన్న ఏం చేసామంటే పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళాం అనమాట. ఎక్కడంటే ఇక్కడ అంబర్పేట ఉంది కదా, ఓహ్రాన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అనమాట డాక్టర్. ఆ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని టెస్ట్లు అయితే చేసిండు. ఇయర్ టెస్ట్ కూడా చేయించిన, బ్లడ్ టెస్ట్ కూడా చేయించిన, కొన్ని రకరకాలుగా టెస్టులు అయితే చేయించిండు. ఆ, కొన్ని టాబ్లెట్లు అయితే రాసిండు. వట్టిగో సంబంధించిన టాబ్లెట్లు అయితే రాసిండు. ఇక టాబ్లెట్లు అయితే తెచ్చుకున్నా. నిన్న మొన్న వేసుకున్న టాబ్లెట్లు కొద్దిగా రికవర్ అయింది. ఇంకోటి ఏంటంటే వారం తర్వాత రమ్మని చెప్పిండు డాక్టర్. వారం తర్వాత వస్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని రమ్మని చెప్పిండు. ఇంకోటి ఈసీజీ, ఆ రెండు తీసుకొని రమ్మని చెప్పిండు. ఇది కొంచెం వీటితోనే తక్కువైంది అనుకో, అది కొద్దిగా లేట్ అయినా పర్లేదు అని చెప్పి అనమాట. అది నా ఆరోగ్యం పరిస్థితి అయితే కొంచెం బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఏదో ఏమంటారు అంటే గిడ్డినెస్, గిడ్డినెస్ సెంటర్ అంటే దీన్ని. ఇంకోటి బ్రెయిన్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీయమని చెప్పారు. ఈసీజీ ఒకటి, ఎంఆర్ఐ స్కానింగ్ చేయమని చెప్పారు. ఇంకోటి ముఖ్యంగా మెయిన్ విషయం ఏంటంటే, ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనకైతే ఇప్పుడు 1K సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. చాలా కృతజ్ఞతలు అండి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నా. ఎందుకంటే మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేనైతే ఇంతవరకు దాకా వచ్చిన. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా 1000 సబ్స్క్రైబర్లు కావాలి, 1000 సబ్స్క్రైబర్లు కావాలని చెప్పేసి. మొన్నటికైతే నెరవేరింది. మొన్ననే అయింది, కానీ వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక నేను తీయలేదు. ఇక ముందు నుంచి మనకు కంటిన్యూగా వీడియోలు అయితే వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మన ట్రక్ వీడియోలే కాకుండా ప్రైవేట్గా కూడా వీడియోలు అయితే తీద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మనది నరసింహ ట్రక్ అండ్ లాగ్స్ కదా, వేరే వీడియోలు కూడా వస్తుంటాయి. మమ్మల్ని ఆదరించండి, మీ సపోర్ట్ చేయండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. ఇప్పుడు ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా తక్కువ ఉంది, మరీ పూర్తిగా ఏం తగ్గలేదు. సరే, ఇంటికాడ పండుకొని ఆ పక్క టెంపుల్ వస్తున్నాయి తప్ప టెన్షన్ అనేది అదే బెంగతో ఉంటున్నా. ఇంటికాడ ఉంటే ఇక తక్కువ అవుతుంది అసలే. కొంచెం లేచి తిరిగితేనన్నా కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అడ్డ మీదకి వచ్చిన. ఎందుకంటే ఇక దాదాపుగా ఒక 4-5 రోజులు అవుతుంది. 19 తారీఖు నుంచి మొదలు పెడితే ఈ రోజు నిన్నటి దాకా ఇంట్లోకి ఏం చేస్తారు, బయటికి వెళ్ళలేదండి. నేను చెప్తున్నా కదా, బయటికి వెళ్ళలే. అది అట్లనే ఉంటుందంట. అది ఏది వట్టిగో అనేది అట్లనే ఉంటుంది. లేస్తే కళ్ళు తిరుగుతాయి, అర్థమైందా? లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ వచ్చినట్టు వికారంగా, అది ఏదో ఇక ఆయాసమైనట్టు ఉంటుండే. కూర్చొని పడుకున్నంతసేపు ఏం ప్రాబ్లం ఉండకపోయేది. అది నా ప్రాబ్లం అయితే అది. ఇప్పటితోనైతే కొంచెం క్లియర్ అయినట్టే. మీ దయ వల్ల, దేవుని దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల నేను ఒక 1000 సబ్స్క్రైబర్లకు దగ్గర వచ్చేసిన. ఇక ముందు కూడా మా ఛానల్ ఇట్లనే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు అయితే తీస్తా. మీకు ఈ చిన్న వీడియో మీకు నచ్చకపోవచ్చు, నచ్చితే కనుక లైక్ చేయండి. ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మాకేం చెప్తున్నావు, మాకేం అవసరం నీ గురించి అని చెప్పేసి అనుకుంటుండొచ్చు, కానీ మీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం. ఖచ్చితంగా నాకైతే ఎవరు లేరు. మంచి బాధలైనా సుఖమైనా మీతోనే చెప్పుకుంటా. అందుకనే చెప్తున్నా. మీరు ఈ వీడియో చూసి నచ్చితే నచ్చొచ్చు, లేకపోతే లేదు. అందరికీ నచ్చాలని అయితే ఏం లేదు, కానీ నేనైతే చెప్తున్నా, నా బాధని చెప్తున్నా, నా సంతోషాన్ని కూడా చెప్తా. ఎందుకంటే నాకు మీరే దిక్కుగా, వేరే ఇంకెవరు లేరు. 1000 సబ్స్క్రైబర్లు అయినందుకైతే నాకైతే చాలా ఆనందంగా ఉంది. అసలు పట్టలేనంత ఆనందంగా ఉంది, నిజంగా చెప్తున్నా.
ఆ 1000 సబ్స్క్రైబర్లు అయినందుకేమో నాకు ఈ రికవర్ అయిందని అనుకుంటున్నా. చెప్పలేము కదా ఏ విషయం వింటే ఆ, ఏ విధంగానే రియాక్ట్ అవుతుంది అనేది మన బాడీ. కానీ నాకైతే ఈ విధంగా అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. సంవత్సరం అయితే పక్క మన ఛానల్ పెట్టి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికైతే మనకు 1000 సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. మీరు సపోర్టే చేయాలి. మీరు సపోర్టే చేస్తేనే నేను ముందుకెళ్ళగలుగుతా. ఓకేనా? ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆ, చాలా సంతోషంగా ఉంది నాకైతే. చాలు, ఇంకా మీ అభిమానం 1000 మంది అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు నాకు ఎవరు సపోర్ట్ చేస్తారనుకున్నా ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అయితే. మనలాంటి వాళ్ళ వీడియోలు ఎవరు చూస్తారులే అని అనుకున్నా. కానీ మన వీడియోలు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. చాలా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఎప్పటికీ అసలు చిరకాలం ఎప్పటికీ మర్చిపోలేను మీ సపోర్ట్. నేను ఎప్పటికీ ఈ ఛానల్ ఉన్నన్ని రోజులు. స్టాండ్ దగ్గరికి అయితే వచ్చింది మనం స్టాండ్ ముందు నుంచి అయితే వినాయకుడిని అయితే తీసుకెళ్తారు ట్రాక్టర్ లా. ఈరోజు అమావాస్య కదా, అయితే నిన్న పోయినట్టు వాళ్ళు వినాయకుని తీసుకురావడానికి.